మనం మాట్లాడే ప్రతి మాట కూడా రేపటి తరాలు చూస్తాయి, వాళ్ళకి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. అది మీరు గమనించాలా. ఎందుకు కంగారు అని అడుగుతున్నా, ఎందుకు కంగారు అని అడుగుతున్నా. నెక్స్ట్ మేమే వచ్చేసి ఇవన్నీ కూడా మీ ఇప్పుడు వరకు ఏదైతే అగ్రిమెంట్లు చేసుకున్నారో, ఇండస్ట్రీస్ వచ్చాయి, అందరినీ తోసేస్తాం బయటికి. ఏంటివి? ప్రజల కోసం పనిచేద్దాం. ఇప్పటికీ కూడా చెప్తున్నాం, ప్రజల కోసం ఒక నిర్ణయాత్మకమైన, ఒక నిర్మాణాత్మకమైన పని చేసుకుందాం. ఈ రాష్ట్రం కోసం ఒక డిగ్నిటీతో బిహేవ్ చేద్దాం. థాట్ ప్రాసెస్, ఒక మంచి థాట్ ప్రాసెస్తో ముందుకెళ్దాం. అంతేగాని మీ శాపనార్థాలకి చింతకాయలు రాలు. దయచేసి అంటే ఏంటి, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ కూలిపోయిందని తప్పండి. ఇవన్నీ తప్పు. ఇది అన్నీ తప్పు. దయచేసి ఇప్పుడు కూడా మీ అందరికీ క్లియర్గా చెప్తున్నా, మీ శాపనార్థాలకి, మీ మంత్రాలకి చింతకాయలు రాలో. ప్రజల కోసం పనిచేసే విధానం నేర్చుకోవాలా. ప్రజల కోసం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. ప్రజల కోసం నిలబడేటప్పుడు నిజాయితీగా, నిబద్ధతతో నిలబడాలా. మీరు ఆరోపణలు చేయొచ్చు, మేము ఆరోపణలు చేయొచ్చు, దాంట్లో నిజాలు ప్రజలు చూసుకుంటారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీద ఆరోపణలు వస్తాయి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి. మీ అభిప్రాయం ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక నిజాయితీతో మీ అభిప్రాయం చెప్పండి. అంతేగాని శాపనార్థాలు, మంత్రాలు, క్షుద్ర పూజలు ఇవి చేయకండి దయచేసి. దానివల్ల చింతకాయలు కూడా రాలో. గుర్తుపెట్టుకోండి. జై హింద్.